రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ అనిల్పై వైసీపీ గుండాల దాడిని ఖండిస్తూ పోరుమామిల మండలంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరపోగు రవి మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభలో వైసీపీ గుండాలు దాడి చేసిన పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ దేశాన్ని మోస్తున్న 4వ పిల్లర్ మీడియాని అటువంటి మీడియా యొక్క పాత్రికేయులపై అమానవీయంగా దాడి చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి కారణమన్నారు. ఈ దాడి పూర్తిగా అప్రజాస్వామికమని, మీడియా యొక్క పాత్రికేయులపై అమానవీయంగా దాడి చేయడం వైసీపీ యొక్క అరాచకానికి ప్రతీకాష్టన్నారు. ఈ దాడి పూర్తిగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుడి మీద దాడి జరిగినా ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ అధికార నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించకపోవడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. నేను ఇప్పుడే తెలిసింది ఏమంటే మన మిత్రులు రవి మొదలగు వారు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ అంతా కూడా ధర్నా చేస్తున్నారు. కారణం ఏమిటి అని అడిగితే పాత్రికేయుడైన కృష్ణ గారి మీద భౌతికంగా దాడి జరిగిందని చెప్పారు. భౌతిక దాడి ప్రజాస్వామ్యంలో ఎవరి మీద జరిగినా కూడా దాన్ని పూర్తిగా ఖండించాల్సిందే. సో ముఖ్యంగా పాత్రికేయుల మీద భౌతిక దాడి అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడి మాత్రమే. ఎందుకంటే ప్రజల యొక్క సాదాసీదా వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఎటువంటి సమస్యలను కూడా మనకు చెప్పగలిగిన వాళ్ళు పాత్రికేయులు. అటువంటి పాత్రికేయుల మీద ఎవరైతే నిజాలను బయటికి తీసుకొస్తారో, ఎవరైతే సామాన్య వ్యక్తుల యొక్క ప్రాబ్లమ్స్ను బయటికి తీసుకొస్తారో వాళ్ళ మీదనే భౌతిక దాడితే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ప్రజాస్వామ్యంలో మనిషి సామాన్యుడు ఎలా బతకాలి? కాబట్టి పాత్రికేయుల మీద ఎటువంటి భౌతిక దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక స్వతంత్ర తీవ్రంగా ఖండిస్తూ నా పూర్తి సంపూర్ణ మద్దతు ఎస్ఎఫ్ఐ వారికి, రవి గారికి పూర్తిగా మా మద్దతు ప్రకటిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం మహాసభ సందర్భంగా ఆ యొక్క ప్రోగ్రామ్ని తీసేటువంటి సందర్భంలో జర్నలిస్టు పైన కృష్ణ గారిపై దాడి చేసిన సందర్భంలో చాలా గాయాలైనాయి. అదేవిధంగా నిన్న కర్నూలు ఉన్నటువంటి ఈనాడు పత్రికా విలేకరి పైన దాడి జరిగిన సంఘటనలో దీన్ని భారత విద్యార్థుల ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనం ఇంట్లో కూర్చున్నా ఎక్కడ ఉన్నా కూడా చిన్న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అన్యాయం జరిగినా కూడా మనకు తెలియజేస్తుంది. ఛానల్ ఎవరు? ఒక పత్రికా విలేకరు మాత్రమే. అదే వాళ్ళు లేకపోతే మనకు స్వేచ్ఛగా తిరిగేదాని కోసం అవకాశం లేదు. సో ఇలాంటి దాడులు అందరూ కూడా ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని రాబో రోజులు ఎలక్షన్ వస్తున్నాయి. ఎవరైతే ప్రజాస్వామ్యంలో మంచిగా పనిచేస్తారో వారికి ఓట్లేసి అలాగే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మనం తోడ్పడుకోవాలి. ఇలాగే రేపు రాబో రోజుల్లో ఈరోజు జర్నలిస్ట్ పైన జరిగింది. రేపు రాబో రోజుల్లో ప్రతి సామాన్య వ్యక్తి పైన కూడా దాడి జరుగుతుంది. కానీ ఖచ్చితంగా ఖండించాలి. ఎవరైతే దాడి చేశారో వారిపైన ఆ యొక్క అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ఆ యొక్క అధికారులు అయితేనేమి ఖచ్చితంగా శిక్షించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని విద్యా సంఘాలతో కలుపుకొని, ప్రజాస్వామ్యాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి.